ప్యాంట్ ఎందుకు ఎవరిది ఇది? వేసుకోవాలా? వద్దు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? వద్దు, ఫ్రీగా ఉంటుంది నిక్కర్ వేసుకుంటుంది. ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటే మనం బయటికి వెళ్తామా? బయటికి వెళ్ళాలా ప్యాంట్ వేసుకొని? ఎక్కడికి వెళ్దాం? ముందు వేసుకోకపోతే ఎక్కడికి వెళ్దాము? ఏడవద్దమ్మా, ఏడవద్దమ్మా. వేసుకుంటాడంటగా, ఏడవకు. విచ్ వేసుకున్నా. సరిగ్గా వేసుకోలేదు, కప్పుకున్నావు, నువ్వు వేసుకోలేదు. అవును, నువ్వు వేసుకుంటావా లేదా? వేసుకుంటా. బయటికి వెళ్ళాలా ఇప్పుడు? అందుకని ఇచ్చావు నాకు ప్యాంటు బయటికి తీసుకెళ్ళటానికి. తాళం తీసుకురా. జిసి ఎక్కడికి వెళ్దాం? కోపం వస్తుంది, ఇంకా రావట్లేదు. బయటకా? తాళం తీసుకుని వెళ్దామా? సరే వెళ్ళొద్దాం. వెళ్దామా? ఇట్రా. ఏం చేద్దాం? ఏంటది? తీసుకో, నువ్వే తీసుకో. ఏ బండి మీద నువ్వు తీసుకో. అమ్మ బండి. అమ్మ మంచిగా గాల్లో తిరగడానికి వెస్పా సెలెక్ట్ చేసింది. ఇగో తీసుకున్నావుగా తాళం అమ్మది. వెళ్దామా? ఇంకేం కావాలి మీకు? కారు కూడా. వామ్మో, రెండు ఒకేసారి ఎట్లా వెళ్తాం చెప్పి? అంతే చాలా? చాలా అంట. వెళ్దామా? బాయ్ జ్యోతి, వెళ్తున్నారా బయటకి? బాయ్ బాయ్ చెప్పమ్మా. జ్యోతి అమ్మకి బాయ్ చెప్పు. ఓకే. బండి పెట్టు. ఏమి నువ్వు ఇలా పెడతానన్నా? పెట్టేసి. ఎన్నిటి మీద వెళ్తారా ఒకేసారి? అన్నిటి మీద రౌండ్ వేసి వస్తాం. వెళ్ళండి. అది కూడా సైకిల్ లేదు, సైకిల్ బాగా వేయించాలి. సైకిల్ పని చేయట్లేదు. సైకిల్లో గాలి లేదు, గాలి కొట్టించుకోవాలి. వెళ్దాం. అమ్మకి బాయ్ చెప్పు. తాళం అంట. బాయ్ బాయ్ జ్యోతి. ఇంకేమని తలుపు వేస్తాం. ఓకే డన్. ఓకేనా? అక్కడ ఉంటే స్విచ్లు అక్కడ ఉంటాయి. తాళం వేసుకున్నా నేను. తలుపు వేసుకో. ఓకే. ఇంకా బాయ్ 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 బాయ్. డోరా? డోర్ వేసుకున్నా. ఓకే వెళ్ళండి. బాయ్ చెప్పు. బాయ్. ఈ డోర్ కూడా పెట్టాలా? పెడతానులే, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళాక పెట్టుకుంటా చూసి. నేను మొత్తం 3 ఆర్డర్ పెట్టాను. ఒకటేమో మార్నింగ్ వచ్చింది, ఆల్రెడీ ఇచ్చేసాను. ఇప్పుడు 2 వచ్చాయి. ఇది యాక్చువల్లీ నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒకటి కావాలన్నమాట. ఏంటంటే కప్పు. సో నేను కప్పు కొనుక్కుంటాను అని చెప్పి చూశాడు. ఎందుకంటే నేను ఇంతకుముందు వచ్చినాయన్నీ ఆల్మోస్ట్ కొంచెం ఫ్లాట్ అయ్యే స్టేజ్కి వచ్చాయి అనమాట. అందుకని వేరేది కొనుక్కుందామని చెప్పి చూసాను అనమాట. కానీ నేను ఆ రోజు నాకు నచ్చలేదు, బాగాలేవు అని చెప్పేసి ఆపిచ్చాను కొనకుండా. అందుకని నేను తీసుకుని ఇక్కడ కూర్చుంటా.
ఇక్కడ కూర్చోదా ఇట్లా ఇట్లా థ్యాంక్ యూ ఇట్లా ఇక్కడ కూర్చో ఏమో నాకు తెలియదు ఏంట్రా నాన్న తీసుకురొచ్చావు విఐపి పాస్ వచ్చింది నాకు ఎంట్రీకి. నో 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 యూ షుడెంట్ ఎంటర్ రావద్దంటుంది ఇది. నువ్వు ఉజ్జు ఉజ్జు అంటున్నావు నా దగ్గర ఉజ్జు ఉజ్జు అంటుంది ఓయ్ ఏమన్నంటే అమ్మ అన్నది. అమ్మ నాది ఉజ్జు ఉజ్జు కాదు అది నాన్న పిలుస్తాడు అయితే ఆ రోజు కొనుక్కున్న ఆపిచ్చాను అనమాట మొత్తానికి ఎందుకంటే ఫాదర్స్ డే రోజు గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నా అయితే మంచిగా స్పెషల్ గా ఉంటుంది కదా ఇప్పుడు దాకా ఇచ్చిన కప్స్ అన్ని అలాగే స్పెషల్ గా ఏదో ఒక మెమరబుల్ గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు వరకు ఇట్లా ఏదైనా స్పెషల్ డేస్ రోజు ఇచ్చినదే ఇది కప్పు కాబట్టి ఇలా తాగలుగుతావా అయ్యో నువ్వు విరగొడుతున్నావురా దీన్ని ఇలా కాదు ఇలా పెట్టుకోవాలి మనం నాన్నకి ఇచ్చిన తర్వాత నేను చూద్దాం అది ఓకే ఇంకా నాన్నకి ఇవ్వాలి గుచ్చుకుంటా రాదు నేను సరిగ్గా పెట్టేసి ఇస్తాను సరేనా దీన్ని మంచిగా ఇట్లా ఓరియం చేయాలన్నమాట కొంచెం కొంచెం నేను ఇచ్చాను తొందరగా తింది అలాగే వావా అమ్మో తీయకనే బాగుంటున్నాడు నువ్వు ఎలాగ బాగుంటుందని తెలుసా వావ్ నిజంగానే వావ్ ఇంకొకటి ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఇప్పుడు తీసేసాను కూర్చో కూర్చో ఇది ఒక కప్ ఇది ఒక కప్ సో ఇలాంటి స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను బాగుంటుంది కదా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాను ఇది క్లియర్గా మళ్ళీ చూపిస్తాను దీనిపైన కొంచెం డీటెయిలింగ్ ఉంటుంది ఓకే ఓకే ఇంకా రావాలి ఇక్కడ ఇది అసలేంది దీని వల్లనే మొత్తం లుక్ మారిపోతుంది అది ఇది స్పూన్ నాన్న స్పూన్ స్పూన్ ఇదంతా ఏది ఇక్కడ ఉన్నావా నముక్కు 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 హాయ్ చిన్నకన్నా నచ్చు ఇది స్పూన్ హాయ్ హాయ్ సో ఇలా ఉంటుంది అన్నమాట ఉద్దమ్మా తర్వాత ఇచ్చి స్పూన్ ఇది ఏదో చిన్న స్పాచ్ అలా ఉండొచ్చు ఒకటేమో కప్ ఇంకొకటేమో ఒకటి వాటరింగ్ ప్లాంట్ లాగా ఉంటుంది ప్లస్ టేబుల్ పైన పెట్టుకునే స్టాండ్ కూడా ఉంటుంది అందులో దితి నాన్నకి ఇచ్చేద్దా పాస్ అయిపోయింది నేను ఇప్పుడు గిఫ్ట్ ఇస్తాను కదా దితి డన్ దితి డన్ ఇస్తున్నామా ఇప్పుడు మనం నాన్న గిఫ్ట్ ఇస్తున్నామా ఏ యో అరే దితికి నేను చెప్పాను రా తీసుకెళ్ళమని అప్పుడే పరిగెత్తున్నా తీసుకెళ్ళ అమ్మో ఆహా ఆ డ్రాప్స్ దీంట్లోంచి డ్రాపే కదా మనం వేసేది దాంతోనే బాగానే పెరుగుతుంది అంట చూద్దాం ఎంత బాగా పెరుగుతుందో బాగుందా నాన్న నీకు స్పెక్టకల్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఎట్లా 4 in 1 3 in 1
పెన్ స్టాండ్ గా యూజ్ చేయొచ్చు. పెన్, Plant. చైన్, కళ్ళజోడు. 4 కావాలంటే మధ్యలో ఫోన్ కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్. ఇదిగో ఇక్కడ కానీ ఫోన్ కూడా థ్యాంక్ యూ. అక్క పెట్టుకున్నా. స్పూన్ ఉంది రోయ్. పట్టుకో. ఎలా నవ్వుతుంది చూడు అంట. ఏయ్, ఇందులో దూకుతారా? స్పేస్ వాక్ రూమ్ ద యూనివర్స్. ఇది నేను పట్టుకుంటాను, నీ చేతిలో జారిందంటే పగిలిపోతుంది. బాగుందిరా దిగి. డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉంది. వెల్కమ్ జ్యోతి. జారిపోతుంది. ఇట్లా కలుపుకుంటుంది. అది క్లోజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుందేమో. క్లోజ్ చేయడానికి ఇంకా కలుపుకోవడానికి. జ్యోతి అప్పటి నుంచి ఎగ్జైటెడ్ గా చూస్తుంది, ఎప్పుడెప్పుడు తీద్దామా తిన్నది. అమ్మో, అలా పడేయొద్దు, పగిలిపోయే వాటిని చూసుకోవాలి. నీకు నిజంగా నచ్చిందా? మేమిద్దరం యాక్చువల్గా వేరే సెలెక్ట్ చేసాం ఫస్ట్. తర్వాత జ్యోతిని నాన్నకి ఏది బాగుంటుంది, ఏది ఇద్దాము అని అంటే దీన్ని చూసి బోని అని ఉంది. అందుకని మళ్ళీ ఇది పెట్టాం. నాన్న ఏమంటున్నాడు? అలా అంటున్నాడా? జ్యోతి ఏం చేస్తున్నావు? జ్యోతి అది పెట్టుకున్నావా? ఎందుకు అలా పెట్టుకున్నావు? నాన్న పెట్టాడా? ఏది ఒకసారి ఇటు తిరుగు జ్యోతి, ఇటు తిరుగు ఒకసారి, ఇటురా జ్యోతి, రా ఒకసారి ఇటు. ఎందుకు అలా పెట్టుకున్నావు? బాగుందా? నీకు నచ్చిందా జ్యోతి? బాగుందా? చూపించు ఒకసారి. ఇట్లా బాగుందా? అది నీకు నచ్చిందా? అయ్యో.